ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మెడలో ఆయన తాళి కట్టారో లేదో అనే అనుమానం ఆయనకి ఇంకా అలాగే ఉంది. శోభనం జరిగితే కట్టినట్టు, శోభనం జరగకపోతే కట్టనట్టు తెలుస్తుంది అని ఇక్కడికి తీసుకొచ్చారు. ఓని అలా చూసుకున్నా ఇప్పుడు గనక నువ్వు కార్యం వద్దన్నావంటే వాడు అసలు తాళే కట్టలేదన్న అనుమానాన్ని అలాగే ఉంచేసుకుంటాడు కదమ్మా. ఉంచేసుకోనివ్వండిలే మావయ్య. లోపల అనుమానం పెట్టుకుని బయటకు నటించే ప్రేమని కాదు మావయ్య నేను మీ అబ్బాయి నుంచి ఆశిస్తున్నది. నిజమైన ప్రేమను ఆశిస్తున్నాను. అలాగే నాన్న నుండి కూడా భయపడుతూ బయటికి చూపించే ప్రేమని కాదు మావయ్య, నిజమైన ప్రేమ కావాలి. అప్పుడే నా శోభనము, నా కాపురము మొదలయ్యేది. ఏంటి పిన్ని అంత టెన్షన్ పడుతున్నావు? నీకు టెన్షన్గా లేదా అమ్మాయి? ఎందుకో? ఎందుకు అంటావేంటి? 4 గోడల మధ్య జరిగే శోభను నిజంగా అయ్యిందో లేదో నీకెలా తెలుస్తుంది? నిజంగా అయ్యిందనుకో అయినట్టు వస్తారు, అవలేదనుకో అప్పుడు కూడా జుట్టు బొట్టు చెరుపుకొని అయినట్టే వస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మాయి? తెలివి తక్కువతనంగా ఇంత హంగు ఆర్భాటం చేసావు. అల్లుడు గారు కూడా కూతురు ముచ్చట ఒకటి తీర్చగలిగాను అని సంతృప్తిగా ఫీల్ అయ్యారే అనుకో. ఇదిగో భూమి మీద సాఫ్ట్ కార్నర్ రావడం మొదలైపోతుంది. భూమికి ఆయన దగ్గర అయిపోవడం మొదలైపోతుంది. తప్పు చేసావు అమ్మాయి, చాలా పెద్ద తప్పు చేసావు. శోభనం అని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. పిన్ని పిన్ని నీ భయం అంతా ఎప్పుడు నిజం అవుతుంది? నిజంగా శోభనం జరిగిందో లేదో నాకు తెలియనప్పుడు కదా. ఆ టెన్షన్ నువ్వేం పడనవసరం లేదు, తెలిసిపోతుంది నాకు. తెలిసిపోతుందా? ఎలా తెలిసిపోతుందమ్మాయి? ఆ శోభనం గదిలో ఒక కెమెరా సీక్రెట్ గా పెట్టా. అమ్మ దుర్మార్గురాలా, అంటే లోపల ఏం జరుగుతుందో నువ్వు బయట నుంచి లైవ్ లో చూస్తావా? చిచిచి, నువ్వు నీ పాడు బుద్ధి. శోభనం గదిలో కెమెరా పెట్టిన నీది మంచి బుద్ధి, లైవ్ చూస్తావా అని అడిగిన దానికి నాది పాడు బుద్దా? బాగుందమ్మాయి, చాలా బాగుంది. పిన్ని చెప్పేది ముందు విను. నేనక్కడ పెట్టిన కెమెరా వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏమైనా జరిగిందా లేదా అన్నది మనకు ఆ కెమెరా చూస్తే తెలిసిపోతుంది కదా. అమ్మో, నువ్వు చాలా ప్రమాదకరం సుమి. అది ఈ రోజు నువ్వు కొత్తగా తెలుసుకుంటున్నావా? శోభనం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడిగావుగా. ఇప్పుడు నీ డౌట్ తీరిందా? తీరిందమ్మాయి. కానీ అమ్మాయి, నా పెళ్ళయ్యాక నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయకే. అసలే లేకలేక అయ్యే పెళ్ళి, ఏమైనా లీక్ అయిందనుకో లోకం అంతా కోడై కూస్తుంది. అప్పుడు నా పరువేంగాను. పిన్ని చివరికి నీ శోభనం గదిలో కూడా కెమెరా పెట్టే అంత దరిద్రం నాకు పట్టలేదు. ఒకవేళ పట్టిందే అనుకో, ఇంత విషం మింగి చావనైనా చస్తాను గాని నీ గదిలో కెమెరా మాత్రం పెట్టను. అమ్మయ్యా, అలా అయితే ఓకే అమ్మాయి. సరే సరే, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. నేను దాన్ని శోభనం గదిలోకి పంపించేసి వస్తాను. అమ్మయ్యా, బావే పెళ్ళయిందో లేదో అని అనుమానిస్తున్నాడు అనుకున్నాను. అపూర్వకి అనుమానం ఉందా?
అందుకేనా ఇదంతా చేస్తుంది? హ్మ్, తెలుస్తుందిలే. అమ్మా భూమి, ముహూర్తానికి టైం అవుతోంది. నీకోసం పైన గగన్ ఎదురు చూస్తూ ఉంటాడు. పదమ్మా వెళ్దాం. ఏంటి పిన్ని, నా మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నే దిగొచ్చి ఇదంతా జరిపిస్తున్నప్పుడు ఇక నేనెంత చెప్పు? పద మీరా, పద రామ్మా. రా, సుఖంగా జీవితాంతం గగన్తో ఉండమ్మా. వెళ్ళు వెళ్ళు. మమ్మీ, ఏంటిది? ఒసే పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? మనం చావాలనుకుంటున్న శత్రువు మనం ప్రేమించిన మనిషితో ఏకమవుతుందని తెలిసినప్పుడు ఏడుపు కాకుండా ఇంకేం మిగులుతుంది మమ్మీ? నిజంగానే వాళ్ళిద్దరికి శోభనం జరగాలని ఇదంతా చేసావా? మొదటి నుంచి నీకు అదేగా చెప్తున్నాను. ఈ టైంలో భూమిని చంపేసే ఐడియా ఏమైనా వేసావా మమ్మీ? అంతేలే, నీకోసమైతే ఏదైనా చేస్తావు. నా కోసం మాత్రం ఆ భూమిని చంపాలనుకోవు. అబ్బో కర్మ. వాడేమో తాళి కట్టాడు అంటున్నాడు, ఇదేమో కట్టింది అంటుంది. ఈ రోజుతో మీ ఇద్దరి చాప్టర్ క్లోజ్.